జై శ్రీరామ్. నిన్న చెప్పుకున్నాం కదా పెద్దమ్మాయి అత్తగారి గురించి. వాళ్ళ అమ్మగారు వెళితే 2-3 రోజులకు ఒకసారి చూసుకుంటుంది. వాళ్ళకి పొలం చాలా ఉంది, 4-5 ఇళ్ళు ఉన్నాయి, అన్నీ పెద్ద కుటుంబం. ఆమె అన్నీ చూసుకుంటే 15-16 ఏళ్ళకి ఆమె పెద్ద కుటుంబంలో మంచిగా ఇదైపోయింది. అన్ని పనులు చేసుకోవటం, అందరిని చూసుకోవటం, అది మంచి హోదాగా భావిస్తారు. ఆ కుటుంబంలో పట్టమే గొప్ప, కానీ మంచి కుటుంబంలో పడ్డది మా అమ్మాయి. ఆ పెద్ద కుటుంబంలో పొలం పనులు చూసుకోవటానికి అందరూ వెళ్తారు, పనులు చేయించుకోవటానికి కూలోళ్ళని తీసుకుని అందరూ వెళ్తారు. కానీ ఈ అమ్మాయిని మాత్రం, కోడల్ని మాత్రం ఇంట్లోనే ఉంచుతున్నారు. అది ఆనందంగా ఉంది చూసేవారికి, బంధువులకి, పుట్టింటి వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది ఈ అమ్మాయి గురించి. ఇంకా రెండో అమ్మాయిని, ఈ అమ్మాయిని బ్రాహ్మణ గడ్డ ఇచ్చారు, రెండో అమ్మాయిని దక్షిణ గడ్డ ఇచ్చారు. ఆ అమ్మాయి గురించి చెప్పాలి. ఆ అమ్మాయికి ఒక మరిది, ఇద్దరు ఆడబిడ్డలు. అంటే ఒక కుటుంబంలో 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఆ ఇంటికి ఈమె పెద్ద కోడలు. ఆ ఇంటికి కూడా వాళ్ళ మరిది అందరు కలిసే ఉంటారు. ఆడబిడ్డలు కూడా ఈమె వెళ్ళేసరికి ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అక్కడక్కడే ఉన్నారు, దగ్గరలోనే ఉన్నారు. రోజు వచ్చిపోతూ ఉంటారు ఆ ఇంటికి. ఆ ఇంట్లో ఆమె యువరాణిలాగానే జరుగుతుంది. ఆమెకి భర్త బాగా చూసుకుంటారు, అత్త మామూలు బాగా చూసుకుంటారు, ఆడబిడ్డలు బాగా చూసుకుంటారు. కావాలని కోరుకు తెచ్చుకున్నారు. ఆమెను కూడా పొలం పంపించారు, ఆమెను ఇంట్లో పెట్టుకుంటారు. కానీ పెద్దమ్మాయికి ఉన్నంత పొలం లేదు, కానీ ఎంతో కొంత ఉన్నా ఏమని మహారాణిలాగానే చూసుకుంటారు. ఆడబిడ్డలు అందరూ కూడా బాగా చూసుకుంటారు వీళ్ళు. ఇంకా అన్న గురించి, అన్న డిగ్రీకి వెళ్ళిపోయాడు. డిగ్రీ చేసుకొని ఉంటాడు. అన్న డిగ్రీకి వెళ్ళాడు. అన్న ఇతహంగా 3 ఉన్నారు ఆడపిల్లలు. వాళ్ళకు కూడా సంబంధాలు వస్తున్నాయి. చేద్దామా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారు. అడుగుతూ ఉన్నారు, అందరూ వచ్చి అడుగుతున్నారు, ఏంటి మాకు పిల్లనివ్వు, మా పిల్లనివ్వని. ఊళ్ళో 2 ఇచ్చాం, ఇంకా ఊళ్ళో ఇవ్వద్దు ఇంకా మనం పిల్లల్ని. ఇంక ఎవరు వచ్చినా ఇంతకన్నా తక్కువ పొలం ఉన్నవాళ్ళు, తక్కువ ఆస్తి ఉన్నవాళ్ళు వస్తుంటే ఇవ్వటానికి మనసు అంగీకరించాల రామయ్యకి. మళ్ళీ దూరంగా చూసుకుందాం అని చూస్తూ ఉండేసరికి అబ్బాయికి సంబంధాలు వస్తున్నాయి. డిగ్రీ అయిపోయింది. అక్కడ పక్కన ఒక ఊళ్ళో పంచదార ఫ్యాక్టరీ అని ఉంది. అక్కడ ఫ్యాక్టరీలో జాబ్ వచ్చింది. జాబ్ చూసి ఇక అందరూ కూడా మేము పిల్లని ఇస్తాము అంటున్నారు. కానీ వాళ్ళకి బాగా చదువుకున్న అమ్మాయి తెచ్చుకోవాలని కోరిక వాళ్ళకి. మన కూతుళ్ళు చదువుకోకపోయినా మన అబ్బాయి బాగా చదువుకున్న అమ్మాయిని తెచ్చుకోవాలని కోరిక. అట్లాగే మంచి సిటీ నుంచి ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం మాట్లాడుకుంటున్నారు. రేపు చెప్పుకుందాం వచ్చి.